విజయవాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపై, తన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారానికి సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. కేశినేని నాని బ్యాంకు రుణాల వ్యవహారంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన చిన్ని, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి తీసుకున్నట్లు చెబుతున్న 120 కోట్ల రుణాల అంశంపై ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. రుణాల చెల్లింపులు, తనఖా ఆస్తుల అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, వస్తు సేవల పన్ను బకాయిలపై కూడా నాని స్పందించాలని చిన్ని అన్నారు. తీసుకొని వచ్చి మీడియా సాక్షిగా మీడియా వారితో అడిగిస్తే దేనికైనా సమాధానం చెప్తాను. నా మీద కానీ, నా కుటుంబం మీద కానీ ఏ కోర్టులో కూడా నేను కేసు వేసాను, నేను సుప్రీంకోర్టును డైవర్ట్ చేశానని అన్నావు కదా, చూపించు, ఆధారాలు చూపించు. నేను తెచ్చా, కోర్టులో ఉన్న కేసు కాగితాలు కూడా మీకు ఇచ్చా. ఈ కోర్టులో ఆన్లైన్లో కొడితే వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ పరిశీలించి, గమనించి, అర్థం చేసుకుని ఏదైనా మీరు ఈ యొక్క సోషల్ మీడియా ప్రచారాన్ని ఏదో అయిపోయిందని ప్రజలకు చూపించవద్దని మీ మీడియా మిత్రులందరికీ సవినయంగా వివరిస్తూ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. మీరు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు. ఆల్రెడీ అధికారులను అడగడం జరిగింది. మా వాళ్ళు అందరూ కూడా 4 లెటర్లు రాయడం జరిగింది. వాళ్ళు సిబిఐకి కూడా ఎంక్వైరీ పంపించారు. సిబిఐ వాళ్ళు కూడా ఉత్తరం రాశారు, క్రిమినల్ కాన్స్పిరసీ అని. అందుకనే ఇప్పుడు దాకా ఇవి వచ్చినాయి. లేకపోతే గత 6 సంవత్సరాల్లో మూలబడిపోయిన ఫైలు మేము వచ్చిన అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటి ఆర్థిక నేరాలు బయటికి తెస్తున్నాం కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఒక ఎన్పిఏ అకౌంట్ 6 సంవత్సరాల నుంచి ఒక హైకోర్టులో చిన్న కేసు వేస్తే బ్యాంక్ వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వట్లా. 6 సంవత్సరాల నుంచి బ్యాంక్ వాళ్ళు అటెండ్ అవ్వడం అంటే ఏంటి? కాన్స్పిరసీ ఉందా? బ్యాంక్ అధికారులతో కుమ్ముక్క కాదా? ప్రజల ఆస్తి అండి ఇది. ఎవరి ఆస్తి? ప్రజల ఆస్తి. 6 సంవత్సరాల నుంచి కూడా కౌన్సిల్ సరిగ్గా అటెండ్ అవ్వకపోయిన విడ్డూరం. 5 సంవత్సరాల్లో ప్రతిరోజు కౌన్సిల్ నెక్స్ట్ టైం అపిరెన్స్ అని చేస్తున్నారంటే అది కనుక్కోండి, మీరే ఎంక్వైరీ చేయండి. మీకు అన్ని కాగితాలు ఇస్తా, నాకన్నా మీరు ఇంకా చక్కగా ఇన్వెస్టిగేట్ చేయగలరు. ఆ రోజు మరి ఎంపీ కదా, మరి ఆ రోజు ఇవాళ కాదు నేను అన్నది, ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో లేదు. ఆ రోజు విజయసాయి రెడ్డితో కలిసి జగన్ రెడ్డి దగ్గర కోవర్ట్గా పనిచేస్తాను. నిజంగా చూసాం, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కూడా కోవర్ట్ ఆపరేషన్ చూసాం, మనం అందరం చూసాం. అదే కోవర్ట్ ఆపరేషన్ తన ఆర్థిక నేరాలను దాచుకుంటానికి, ప్రజల ఆస్తుని కట్టకుండా ఉండటానికి వాళ్ళతో కొల్యూడై, బ్యాంక్ అధికారులతో కొల్యూడై 2019 నుంచి ఈ ఫైల్ని 2024 దాకా లోపలికి కోల్డ్ స్టోరేజ్లో పడేపించారు బ్యాంక్ అధికారులతో.